దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనందరం కూడా దేవుని మందిరావరణంలో చేరి ఈ రీతిగా ప్రభుని స్తుతించటానికి, ప్రభుని గణపరచటానికి ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరోసారి ఈ రాత్రి సమయంలో మేమందరము కూడా మీ సన్నిధానములో చేరి జీవము కలిగిన నీ వాక్కులు వినటానికి మీరు చూపిన కృపకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. గత కొన్ని దినాల నుండి మీ వాక్యములో నుండి జ్ఞాని అయిన సొలొమోను వ్రాసినటువంటి సామెతల గ్రంథాన్ని మేము ధ్యానం చేయటానికి మీరు చూపుతున్న కృపకై స్తోత్రాలు. ఈ రాత్రి కూడా మరికొన్ని సంగతులు మేము నేర్చుకొనిన వాటి ప్రకారము నడిచి ఈ భూమి మీద పరలోకమందున్నటువంటి మీకు మహిమ తెచ్చేవారిగా మమ్మలను చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏమైతే వింటున్నామో అది మా బ్రతుకులలో మేము జరిగించి నీ నామానికి ఎల్లప్పుడూ మహిమ తెచ్చేవారిగా మమ్మలను చేయమని ప్రార్థిస్తున్నాం. కూడినటువంటి మేము నీ వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యపు లోతును ఎరిగి, నీ చిత్తమేమిటో ఎరిగి, నీ ప్రణాళికలో మేము నడిచి నిత్య జీవం పొందుటకు మమ్మలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే లైవ్ ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాలు నీ వాక్యము తట్టు తిరిగి నీ వాక్యాన్ని అనుసరించి బ్రతుకుటకు సహాయము చేయండి. వాక్యాన్ని బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించి నీ సన్నిధిలో నన్ను మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయమందు దేవుని వాక్యములో నుండి మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతి శనివారం రాత్రి సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ సామెతల గ్రంథములో నుండి మనము ఎన్నో విషయాలు మొదటి అధ్యాయములో కొన్ని వచనాల ద్వారా నేర్చుకున్నాం. జ్ఞానము అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యములో మనము చదువుకున్న వచనాలలో ఎక్కువగా ఉపయోగించబడింది అని, ఆ జ్ఞానం ఏంటో, ఆ జ్ఞానము ఏమై ఉన్నదో, ఆ జ్ఞానము ఏం చేస్తున్నదో దేవుని వాక్యములో మనము నేర్చుకుంటూ వస్తున్నాం. పోయిన వారములో ఆ జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నదని, పట్టణాలలో సంత వీధులలో కూడా అది ఎంతగానో ప్రకటన చేయుచున్నది అని దేవుని వాక్యములో నుండి మనము ధ్యానం చేశాం. ఈరోజు కూడా మరికొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22, 23 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22, 23 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా
మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. చాలండి. ప్రియులారా, సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి 2 వచనాలు మనము చదువుకున్నాం. 22వ వచనం, 23వ వచనం. ఈ 2 వచనాలలో మనము ఎన్నో నేర్చుకోవలసినటువంటి సంగతులు ఉన్నాయి. దేవుని వాక్యము మనుషులతో మాట్లాడుతూ ఇక్కడ దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోనటువంటి ప్రజలతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఎంత చెప్పినా కూడా వాక్యానికి లోబడకుండా, వాక్యం వైపుకు తిరగకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారితో ప్రభువు మాట్లాడుతూ ఇక్కడ వారిని 3 విషయాలతో లేక 3 ప్రియులార సంగతులతో 3 విషయాలను వారికి తెలియచేస్తూ వారితో మాట్లాడుతున్నటువంటి మాటలను మనము చూస్తున్నాం. వారిని పిలుస్తున్నటువంటి ఆ పిలుపులో నెంబర్ 1, జ్ఞానము లేని వారలారా అని అంటున్నాడు. చూడండి, జ్ఞానము లేని వారలారా. రెండవది అపహాసకులారా అని అన్నాడు. మూడవది బుద్ధిహీనులారా అని అన్నాడు. ఉన్నాయండి, 3 మాటలు ఉన్నాయి అక్కడ. జ్ఞానము లేని వారలారా అని అన్నాడు, అపహాసకులారా అని అన్నాడు, బుద్ధిహీనులారా అని అన్నాడు. ఎందుకు ప్రభువు ఈ మాటలు ప్రయోగించవలసి వచ్చింది? ఒక్కసారి మీరు ఆలోచించండి. జ్ఞానము లేని వారలారా అని అన్నాడు, అపహాసకులారా అని అన్నాడు, బుద్ధిహీనులారా అనేటువంటి మాటను ఆయన ఉపయోగించవలసిన అవసరత ఎందుకు వచ్చింది అనంటే, తన ముందు జ్ఞానమున్నా, తన ముందు జ్ఞానము కేకలు వేయుచున్నా, తన ముందు జ్ఞానము ప్రకటన చేయుచున్న జ్ఞానానికి వీరి జీవితాలు ఏం చేయలేదంటే అప్పగించకుండా ఏదో వెళ్ళిపోతున్నటువంటి విధానములోనే వీళ్ళు కనబడుతున్నారు. ఆ మాటలు వీళ్ళకి రుచించటం లేదట. ఆ జ్ఞానము వీరి హృదయాలలోనికి వెళ్ళటం లేదట. ఆ జ్ఞానాన్ని వీళ్ళు అంగీకరించటం లేదట. అందుకే అక్కడ ఏమన్నాడు? జ్ఞానము లేని వారలారా. అక్కడ ఏమన్నాడు? మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉందురు. జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు, మీరు ఎంతకాలం జ్ఞానం లేకుండా బ్రతుకుతారు? మీ ముందు జ్ఞానము ప్రకటన చేస్తుంది, మీ ముందు జ్ఞానము ఘోషలు పెడుతుంది, మీ ముందు జ్ఞానము బోధిస్తుంది, మీ ముందు జ్ఞానము కేకలు వేయుచున్నది. అయినా కూడా మీరేం చేయట్లేదు, జ్ఞానము లేనివారిగానే బ్రతుకుతున్నారు. ఎన్నాళ్ళు మీరు ఇలా బ్రతుకుతారు? ఎంతకాలం మీరు ఇలా జీవిస్తారు? ఏవండి, ప్రభు బాధపడిన మరొక సందర్భం నాకు జ్ఞాపకం వస్తుంది. కీర్తనల గ్రంథం వాక్య భాగములో నుండి కీర్తనల గ్రంథం 4వ కీర్తన 2వ వచనం చదవండి. 4వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందామా? నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? ప్రభువు మాట్లాడుతున్న మాటలు చూడండి. నరులారా,
ఎంతకాలం 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 అనే మాటలు కనబడుతున్నాయి అక్కడ. ఎంతకాలము నా గౌరవమును మీరేం చేస్తున్నారు? అవమానముగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని మీరు ప్రేమిస్తారు. ఆ మాటలు చూడండి. ఎంతకాలము నరులారా, ఎంతకాలం ఎంతకాలం మిమ్మల్ని చూడాలి, ఎంతకాలం మీతో మాట్లాడాలి, ఎన్నిసార్లు మీతో చెప్పాలి, అయినా మీ జీవితాలలో ఎందుకు మార్పు రావటం లేదు? ఎంతో కాలము నుండి చెబుతున్నా నా నామానికి మీరు అవగౌరవాన్నే తీసుకొస్తున్నారు. నా గౌరవాన్ని ఏం చేస్తున్నారు? మీరు అవమానం చేస్తున్నారు. మీ ముందు ఎంతమంది ప్రవక్తలను పంపించినా, ఎంతమంది బోధకులను పంపించినా మీరు వ్యర్థమైన దానిని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు తప్ప ప్రేమించవలసినటువంటి నన్ను ప్రేమించటం లేదు. సత్యము మీ ముందు కనబడుతున్నా, సత్యము మీ ముందు ప్రకటించబడుతున్నా, అబద్ధమైనటువంటి వాటిని మీరు వెతుకుతున్నారు కానీ సత్యాన్ని మీరేం చేయటం లేదు, అంగీకరించటం లేదు. ఎంతకాలం ఇలా మీరు బ్రతుకుతారు అని ప్రభువు దావీదు ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భం మనకు ప్రియులారా అర్థం కావాలి. ఎంతకాలం ఎంతకాలం అనే ఈ మాటలు బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు చాలా బాధపడిన సందర్భాలు ఎన్నో మనకు కనబడుతున్నాయి. ఇశ్రాయేలీలను దేవుడు ప్రేమించి వారికి రాజులనిచ్చి వారి యొద్దకు ప్రవక్తలను పంపించి పరలోకపు సంగతులు వారికి తెలియచేసిన, రాబోయేటువంటి సమయాన్ని, రాబోయే పరిస్థితులను వారికి తెలియచేసిన వారు దేవుని మాట వినని సమయములో ప్రవక్త అయినటువంటి ప్రియులారా ఏలియాను పంపించి ఆహాబు కాలంలో ఏమన్నాడు ప్రజలతో? మీరెన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటారు, మీరెన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటారు. ఈ విషయాలు మనం ఇశ్రాయేలు రాజుల చరిత్రలో ప్రియులారా చెప్పుకునేటప్పుడు మాట్లాడుకున్నాం. మీరెన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటారు. ఎన్నాళ్ళు అంటే వాళ్ళ ఎదురుగా దేవుని మాటలు వినబడుతున్నా, వారి ఎదురుగా దేవుని సంగతులు తెలియపరచబడుతున్నా, వారి ఎదురుగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నా వాళ్ళ మనసులు మాత్రం ఏం కావట్లేదు చెప్పండి? మారటం లేదు. మారనప్పుడు మాట్లాడుతున్న మాట, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు, ఎన్నాళ్ళు మీరు నా గౌరవమును అవమానపరుస్తారు, ఎంతకాలం మీరు నా నామమును అవమానంగా మీరు అవమానముగా చేస్తారు. గమనించండి. ఆ విధంగానే ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారిగా ఉంటారు. జ్ఞానము లేనివారలారా, ఎన్నాళ్ళు మీరు జ్ఞానము లేనివారిగా ఉంటారు? మారండి, జ్ఞానము మీ ముందు కేకలు వేయుచున్నది. ఒకనాడు కేకలు వేయుచున్న ఈ జ్ఞానం మీకు అందకుండా పోయే రోజు ఒకటి రాబోతుంది. మీ ముందు ఇంత సమృద్ధికరమైన వాక్యం అందించబడుతున్నా ఈరోజు మీరు వినకపోతే ఒకరోజు వాక్యము వినబడని కాలము, కరువు కాలము రాబోతుంది. అది వాక్యము మీకు తెలియనటువంటి కాలం, వాక్యము మీకు బోధించనటువంటి కాలం. ఆ కాలము రాకమునిపే మీరు జ్ఞానము దగ్గరకు రండి. ఎంతకాలం జ్ఞానము లేని వారిగా బ్రతుకుతారు? మీరెన్నాళ్ళు మీ ముందు ఇలా మాట్లాడుతున్న ఇన్ని గొప్ప సంగతులు మీకు తెలియపరచబడుతున్నా మీరెందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రభువు మాట్లాడుతున్నారు. ప్రియులారా ఆలోచించండి. ఆనాటికి ఈనాటికి తేడా ఏమైనా కనిపిస్తుందంటే లేదండి, అదే పరిస్థితిలో నేటి ప్రజలు కూడానే ఉన్నారు. ఎంత వాక్యము వినబడుతున్నా, ఎంత జ్ఞానపు మాటలు వారి ముందు తెలియపరచబడుతున్నా నిర్లక్ష్యంగా నాకేం పట్టింది అన్నట్లుగా బ్రతుకుతున్నారు కానీ ఆ వాక్యము యొక్క విధానములో నడవటానికి కానీ ఆ వాక్యమును అంగీకరించి బ్రతకటానికి ఇష్టపడటం లేదు. కారణం ఏంటి? వెక్కసమైపోయింది. వాక్యము వెక్కసమైపోయింది. ప్రియులారా, గత దినాలలో మేము నార్త్ ఇండియాకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఎంత ఆశ కలిగి ఉన్నారంటే వాక్యము,
మీరు ఉన్నంత కాలము దేవుని వాక్యము మా ముందు ఉంచి దేవుని మాటలు చెప్పి వెళ్ళండి, మేము ఇంకా వినాలనే ఆసక్తి మాకు కలుగుతుంది, ఇలా మాకు బోధించే వాళ్ళు లేరు అని వాళ్ళు మాట్లాడుతుంటే ప్రియులారా, వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారో, ఎంత ఇంట్రెస్ట్గా, చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యములో ఉన్న వారి వరకు కూడా కూర్చొని దేవుని మాటలను శ్రద్ధగా వాళ్ళు వినటం గమనించినప్పుడు వాళ్ళు ఎంత కొరతగా ఉన్నారో వాక్యము విషయంలో, ఎంత ఆకలితో ఉన్నారో ప్రియులారా మాకు అర్థమయ్యింది. కానీ నేటి దినాలలో మన దగ్గరకు వచ్చేసరికి వాక్యము ఎక్కువైపోయింది. వాక్యము ఎంత చెప్పినా కూడా హృదయాలలోనికి ఆ వాక్యము ప్రవేశించటం లేదు ప్రియులారా. జ్ఞానవంతులుగా ఉన్నట్లుగా ఉన్నాం మనం, కానీ వాక్యము విషయంలో జ్ఞానము లేనివారిగానే మనం బ్రతుకుతున్నాం. జ్ఞానవంతులు మనం అనుకుంటున్నాం, మనం అంతే అనుకుంటున్నాము, కానీ వాక్య విషయములో జ్ఞానము లేనివారిగానే ఉన్నాం. వాక్యమైన జ్ఞానాన్ని అంగీకరించకుండానే బ్రతుకుతున్నాం. యోబు కాలములో ప్రియులారా దేవుని గూర్చిన జ్ఞానము వారి మధ్యకు వెళుతున్నప్పుడు, దేవుని గూర్చిన జ్ఞానము చెబుతాము రండి అన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏమంటున్నారో ఒకసారి యోబు గ్రంథము 21వ అధ్యాయము చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 21వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి, యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనము నుండి మనము చదువుకుందామండి. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము, ఏమంటున్నారండి వాళ్ళు? ఏమంటున్నారు? నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. ఎవరి గూర్చిన జ్ఞానం? దేవుని గూర్చిన జ్ఞానం అంట వీళ్ళకి అక్కర్లేదట. చదవండి. నీవు మమ్మును విడిచిపోమ్మని ఎవరితో చెబుతున్నారు? దేవునితో చెబుతున్నారు. దేవా, నిన్ను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు. ఏంటండి ఈ మాట? దేవుని గూర్చిన జ్ఞానం అక్కర్లేదా మనకి? ఇది ఇలాగే ఉంచి దేవుని గూర్చిన జ్ఞానము లేని కుటుంబమైనా, దేవుని గూర్చిన జ్ఞానము లేనటువంటి దేశమైనా, దేవుని జ్ఞానమును అంగీకరించినటువంటి ప్రియులార లోకమైన ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. హోషియా గ్రంథం ఎలా ఉంటుందో ప్రియులార, ఏ స్థితికి వెళ్ళిపోతుందో ఒక్కసారి మనము చూద్దాం. 4వ అధ్యాయము, హోషియా గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనము నుండి మనము చదువుకుందాం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము ఏమి లేదట దేశంలో. ఏమి లేదటండి? సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు ఏమైనట? వాడుక. దేవుని గూర్చిన జ్ఞానము లేనప్పుడు దేశములో కానీ, ఇంటిలో కానీ, వ్యక్తిలో కానీ ఏమి వాడుకైపోతున్నాయో చూడండి. ఇక్కడ హోషియాను దేవుడు ఇశ్రాయేలీల మధ్యకు పంపించి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సత్యాన్ని, దేవుని కనికరాన్ని, దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని ప్రియులార ప్రకటిస్తూ వారిని దేవుని వైపుకు నడిపించాలి అని అనుకుంటూ వారి మధ్యలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్రజల మధ్యలో ఏమి లేకపోవటం చూశాడు. ఆ దేశం మధ్యలో దేవుని గూర్చిన జ్ఞానము లేదు. దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవటాన్ని బట్టి ఏం వాడుక చేసుకున్నారు వాళ్ళు? అబద్ధమాడుటయు, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుక అయ్యెను. వాడుకైపోయినాయి, అలవాటైపోయినాయి అట వీళ్ళకి.
ప్రజలకు దేవుని గూర్చిన జ్ఞానము లేనప్పుడు ఇవే అలవాటవుతాయండి. ఇవి అలవాటు అయిపోయినటువంటి మనిషి దేవుని గూర్చిన జ్ఞానం మీద మనసు పెడతాడా? అంత తొందరగా ఒక వ్యభిచారి కానీ, ఒక హత్య చేసేవాడు కానీ, ఒక అబద్ధ సాక్ష్యం పలికేవాడు కానీ, ఒక దొంగతనము చేసేవాడు కానీ అంత తొందరగా దేవుని జ్ఞానము దగ్గరకు వస్తాడా? రాడండి. అలవాటైపోయినాయి కదా, అలవాటైపోయినాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ హత్య చేయుట, అబద్ధ సాక్ష్యము పలుకుట, దొంగిలించుట ఇవన్నీ ఎవరి లక్షణాలండి? అపవాది లక్షణాలు కదా. వాడు అబద్ధికుడు అని బైబిల్లో ఉంది, వాడు దొంగ అని బైబిల్లో ఉంది. ప్రియులారా, వాడు హత్య చేసేవాడు, నరహంతకుడు అని బైబిల్లో ఉందా? ఉందండి. పాపానికి పునాది వేసినటువంటి వాడు అపవాది కదండి. ఇప్పుడు దేవుని గూర్చిన జ్ఞానం లేనప్పుడు అక్కడ ప్రజలు ఏ జ్ఞానంలోనికి వెళ్ళిపోతారంటే దయ్యపు జ్ఞానంలోనికి వెళ్ళిపోతారు. దయ్యపు జ్ఞానములోనికి వెళ్ళిపోతాడు మనిషి. దేవుని జ్ఞానమును గూర్చి వినటానికి ఇష్టపడడు. అందుకే అంటాడు, యోబు గ్రంథంలో వాళ్ళు అంటున్నారు, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. చదవండి యోబు గ్రంథం. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెబుతున్నారు. చూసారా ఏంటండి, ఎంత డైరెక్ట్గా, ఎంత ధైర్యంగా దేవుని దగ్గరకు వచ్చి దేవునితోనే మాట్లాడుతూ ఏమంటున్నారు? నిన్ను గూర్చిన, నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు వద్దయ్యా. లోక జ్ఞానాన్ని గురించి చెబుతావా? చెప్పు. లోక సంబంధమైన విషయాల గురించి చెబుతావా? చెప్పు. నీ జ్ఞానం ఎందుకు? నీ జ్ఞానం దగ్గరకు కాదు మేము. ఇదిగో లోక జ్ఞానాన్ని గురించి వింటుంటే ఎంతో బాగుంటుంది, లోక జ్ఞానాన్ని గురించి మాట్లాడుకుంటుంటే ఎంతో బాగుంటుంది, లోక జ్ఞానాన్ని గురించి ఇదిగో సంభాషించుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి నిన్ను కూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు అని అంటున్నారంటే, దేవుణ్ణే విడిచిపెడుతున్నారంటే, దేవుణ్ణి వద్దంటున్నారంటే, ప్రియులారా, వీళ్ళు పరలోకానికి కూడా ఏమాత్రము వెళ్ళటానికి ఇష్టపడటం లేదండి, ధైర్యంగా ఒప్పుకుంటున్నారు. కొంతమంది అంతే కదండి, ప్రభువును నమ్మండి, ప్రార్థన చేసుకోండి, పరలోకం ఉంది, నరకం ఉంది, నరకానికి మీరు జారిపోతారు, వెళ్ళిపోకూడదు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెబుతుంటే, మీరు భక్తి పరులు కదా, మీరు ప్రార్థనా పరులు కదా, మీరే వెళ్ళండి పరలోకానికి, మేము నరకానికి వెళతాంలే అని ఎంత ధైర్యంగా చెబుతారండి కొంతమంది. వాళ్ళకి దేవుని గురించిన సంగతులు చెబుతుంటే, దేవుని మాటలు చెబుతుంటే, మేము పాపులులే, మీరు పరిశుద్ధులే, మీరే వెళ్ళండి పరలోకానికి, మేమే నరకానికి వెళ్ళిపోతాంలే, ఆ బాధ ఏదో మేమే పొందే అంటే ఎంత తేలిగ్గా మాట్లాడతారండి. నరకం అంటే తేలిక? నరకం అంటే నువ్వు చెప్పుకునేంత తేలికైనటువంటిది కాదండి ప్రియులారా. ఒక చిన్న నిప్పు రవ్వ మీద పడితేనే తట్టుకోలేని మనం భయంకరమైన రీతిలో ప్రియులారా మనల్ని కాల్చివేస్తూ ఉన్నప్పుడు ఎలా తట్టుకోగలుగుతాం? ఒకవేళ ఈ భూమి మీద ప్రియులారా ఒక మనిషిని కాలిస్తే కొంతసేపు బాధపడి చచ్చిపోతాడు, ఆ బాధ మరిచిపోతాడేమో, కానీ అక్కడ మరిచిపోయే అవకాశం ఉందా? చచ్చిపోయే అవకాశం ఉందా? అగ్ని ఆరదు, పురుగు ఏం కాదు, చావదండి. అంత ఘోరమైనటువంటి నరకం ఉందయ్యా, అది నిన్ను కాల్చి వేస్తుంది. అది తీసివేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి సిలువలో మన కొరకు మరణించాడు అని చెబుతుంటే చాలా తేలిగ్గా తీసుకుంటారండి. మాకొద్దులేండి ఆ జ్ఞానం, మీరే వెళ్ళండి పరలోకం, మీరే పరిశుద్ధులు, మీరే ప్రార్థన చెయ్యండి అని మాట్లాడేవాళ్ళు ఎంతోమంది కనబడుతూ ఉంటారు. వీళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. దేవుని గూర్చిన మార్గములను గూర్చిన జ్ఞానం వద్దంట వీళ్ళకి, దేవుణ్ణి విడిచిపో అని అంటున్నారు. ఇదిగో సర్వశక్తుడగు దేవునిని సేవించుటకు ఎవడు అసలు అయినా? మేం ప్రార్థన చేయటం వలన మాకేంటి
లాభం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే వారి ముందు సత్యము బోధించబడుతున్నా, వారి ముందు వాక్యము తెలియచేయబడుతున్నా, వారి ముందు వాస్తవాలు తెలియచేయబడుతున్నా కూడా వాళ్ళు నమ్మటం లేదండి, వాళ్ళు విశ్వసించటం లేదు. అందుకే జ్ఞానము వీధులలో కేకలు వేస్తుంది. ఎన్ని సభలు పెడుతున్నారు, ఎన్ని మీటింగులు పెడుతున్నారు, ఎన్ని విధాలుగా దేవుని వాక్యం వినిపించబడుతుంది, కానీ మనిషి దేవుని జ్ఞానాన్ని గూర్చి తెలుసుకోవటానికి ఇష్టపడటం లేదు. అందుకే ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ప్రభువు చెబుతున్నాడు, జ్ఞానము లేని వారలారా, ఎంతకాలము మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు. ఎంతకాలము జ్ఞానము లేకుండా మీరు బ్రతుకుతారు. మీరు దేవుని జ్ఞానమును తెలుసుకోండి, దేవుని మాటలు తెలుసుకోండి. గంటల తరబడి మనము ప్రియులారా పనికి మాలినటువంటి జ్ఞానము దగ్గర కూర్చుంటాము, కానీ దేవుని మాటల దగ్గర కూర్చోవటానికి మనం ఇష్టపడం. బాగు చేసే దాన్నేమో కాలదన్నుకుంటున్నాం, మనల్ని పాడు చేసే దాని దగ్గర గంటల తరబడి మనము కూర్చుంటున్నామంటే ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. ఇంత దగ్గరగా వచ్చినా, ఇంత సమీపానికి వచ్చినా ప్రియులారా ప్రజలు ఎలా ఉన్నారట? అపహాస్యము చేస్తూ ఆనందిస్తున్నారట. ఏవండి, దేని గూర్చి మనిషి యొక్క జీవితంలో అపహాస్యం చేస్తున్నాడు? దేవుని మాటలనా? దేవుని జ్ఞానాన్ని గురించి అపహాస్యం చేస్తున్నాడా? అందుకేనండి దావీదు అంటాడు, పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోవద్దు. ఎందుకంటే వీళ్ళకి దేవుని గూర్చిన జ్ఞానం కానీ, దేవుని మాటలు కానీ, దేవుని గూర్చినటువంటి సంగతులన్నా వీళ్ళకి అంత ఇంట్రెస్ట్గా ఉండదు. కాబట్టి మీరు అక్కడ కూర్చోవద్దు అని అంటున్నాడు. అపహాసకులు కూర్చుండే చోటున మీరు కూర్చోకండి. అసలు ఒక మాట చెప్పనా, అపహాసకుని హృదయంలో ఏముండిపోతుందో తెలుసండి? గర్వం అండి. అపహాసకుని హృదయంలో గర్వం ఉండిపోతుంది. చూడండి, అదే సామెతల గ్రంథం దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూస్తే 21వ అధ్యాయము 24వ వచనం చదవండి. సామెతల గ్రంథము బైబిల్ గ్రంథములో 21వ అధ్యాయము 24వ వచనం, అహంకారి అయిన గర్విష్ఠునికి, అసలు వాడికి ప్రియులారా అపహాసకుడనే పేరు ఎందుకు వచ్చింది? వాడిలో ఏం ప్రవేశించింది? వాడిలో ఏముంది? అహంకారం, గర్వం. ఏవండి, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. అపహాస్యం ఎవడు చేస్తాడు? గర్వం హృదయంలో ఉన్నవాడే చేస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించండి ప్రియులారా, ఎదుటి వ్యక్తిని మరొక వ్యక్తి అపహాస్యం చేస్తున్నాడంటే వీడిని లెక్క చేసే స్థితిలో లేడు ఆ వ్యక్తి. ఇతని మాటలు లెక్కలేనటువంటి విధానములో తీసుకుంటాడు. కారణం అతనిలో ఉన్న గర్వం. నాకంటే జ్ఞానవంతుడు లేడు, నాకంటే శక్తిమంతుడు లేడు, నాకంటే బలవంతుడు లేడు, నాకంటే ధనవంతుడు లేడు, నాకంటే విద్యావంతుడు లేడు. ఇలా తనను తానేం చేసుకుంటూ ఉంటాడు చెప్పండి? హెచ్చించుకుంటూ ఉంటాడు. తన బ్రతుకులో అసలు తన జీవితం ఏంటో అతనికి తెలియదు. ప్రియులారా, నేను బ్రతికే బ్రతుకు చాలా కొద్ది కాలం బ్రతుకు. మనుషులందరూ బ్రతుకుతున్నట్లుగానే భూమి మీద నేను బ్రతకాలి. మనుషులందరూ చచ్చిపోయినట్లుగానే ఏదో ఒక రోజు నేనేమైపోతాను, చచ్చిపోతాను అనేటువంటి ఆలోచన అతనికి రాదు. ఉన్నటువంటి 4 దినాలు గర్వపడాలి, గర్వంతో బ్రతకాలి, గర్వంతో మాట్లాడాలి. గర్విష్ఠునికి ప్రియులారా, ఈ అహంకారికి దేవుడు పెట్టిన పేరేంటి చెప్పండి? అపహాసకుడు. అహంకారి అయిన గర్విష్ఠునికి ఏమని పేరు? అపహాసకుడు అనే పేరు కదండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అపహాస్యం చేస్తున్నాడు అంటే, నవ్వికిలిగా చూస్తున్నాడు అని అంటే, ఎదుటి వ్యక్తిని చాలా తేలిగ్గా చూస్తున్నాడంటే ఇతనిలో ఏముంది? అతనికంటే నేను గొప్పవాడిని, అతనికంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడిని, అతనికంటే నేను బాగా చదువుకున్నవాడిని. నీ చదువు నిన్ను రక్షించదు,
నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ ఆస్తి అంతస్తులు నిన్ను రక్షించదు, నీకున్నటువంటి ఉన్నతమైన పదవులు నిన్ను రక్షించవు ప్రియులారా. బైబిల్ చెబుతుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి. నీతి దేని ద్వారా వస్తుందండి? నీతి దేని ద్వారా కలుగుతుంది? దేవుని వాక్యము ద్వారా నీతి కలుగుతుందండి. దేవుని ధర్మశాస్త్రము ద్వారా మనకు నీతి కలుగుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన శిలువ కార్యము ద్వారా మనకు నీతి దొరుకుతుందండి. నీతిమంతులుగా ఉండాలి, మనం నీతిమంతులుగా బ్రతకాలి. నీతిమంతుని హృదయములో గర్వం అనేటువంటిది ప్రవేశించకూడదు. గర్వం అనేది ప్రవేశించిందా వాడు అపహాసకుడిగా మారతాడు. నువ్వెంత చెప్పినా దాన్ని ప్రియులారా తేలిగ్గానే తీసుకుంటాడు. కొన్నిసార్లు ప్రియులారా దేవుని యొక్క మాటలను కూడా చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటారండి, చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఎప్పుడు కూడా దేవుని మాటలను మనము తేలికగా తీసుకోకూడదండి. ఇవి చాలా విలువైన మాటలండి. దేవుని మాటలను గురించి దావీదు చెప్పిన మాటలు ఎన్ని ఉన్నాయండి. ఒక చోట దావీదు అంటాడు, వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు. అంటే వెండి కంటే బంగారము కంటే కూడా విలువైనది ఏదని గుర్తించాడు దావీదు? దేవుని ధర్మశాస్త్రం, వాక్యము అని గుర్తించాడు. అందుకే దావీదు తన జీవితంలో, తన బ్రతుకులో ప్రియులారా దేవుని వాక్యమును గూర్చి ఎన్నో విధాలుగా ఎంతో గొప్ప సంగతులు మాట్లాడాడు. ఎన్ని గొప్ప సంగతులు మాట్లాడాడో కీర్తనల గ్రంథంలోనే మనకు తెలుస్తుంది ప్రియులారా. కీర్తనల గ్రంథం చదివితే వాక్యాన్ని గూర్చి అతడు మాట్లాడిన విలువైనటువంటి సంగతులు ప్రియులారా మనము చదవగలిగితే, ఏంటి వాక్యము ఎంత గొప్పదా, ఎంత విలువైనదా, ఎంత విలువైన వాక్యాన్ని నేను దూరం చేసుకుంటుంది అని అనిపిస్తుందండి. వెండి బంగారాలను ప్రక్కన పెట్టేశాడు దావీదు. దేనికోసం? దేవుని వాక్యము కోసం. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తాయి అని అన్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించెను, అదే నా బాధలో నాకు నెమ్మది కలిగించెను అని అన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగును అని అన్నాడు. నీ సేవకుడు నీ వాక్యము వలన మేలు పొందుతున్నాడు అని అన్నాడు. ప్రియులారా గ్రహించండి, తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను నాయన నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము ఎంతో మధురం అని అన్నాడు. ప్రియులారా అది ఇదిగో ప్రాణమును తెప్పరిల్ల చేసేది, అది మనిషి జీవితానికి సంతోషాన్ని కలిగించేది, నిత్య జీవము కలిగించేది అనంటూ ఎన్ని సంగతులు మాట్లాడాడో తెలుసండి. వాక్యము విలువ అర్థమైతే వాక్యాన్ని విలువగా తీసుకుంటాం మనం. వాక్యము ఎంత గొప్పదో మనము ప్రియులారా దాన్ని మనం అంగీకరించగలిగితే, వాక్యము యొక్క విధానమును మనం తెలుసుకోగలిగితే అసలు వాక్యాన్ని విడిచిపెట్టలేమండి. వాక్యాన్ని విడిచిపెట్టలేం. అంత ఉన్నతమైన దేవుని వాక్యం 66 పుస్తకాలుగా పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచి దేవుడు మనకిస్తే దీనిని మనం నెట్టేస్తున్నాం, దీన్ని కాదంటున్నాం ప్రియులారా. దీన్ని పాదములతో త్రొక్కుతున్నామట మనం. ఎంత భయంకరమైనటువంటి విషయమో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఇదిగో అపహాసకుడు హృదయములో ఉన్న అహంకారాన్ని బట్టి, అతనిలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి అతనికి అపహాసకుడనే పేరు. అతి ప్రియులార గర్వముతో అతడు తన జీవితాన్ని కనుపరుస్తాడు. మరొక మాట ఉంటుంది చూడండి అపహాసకుడు గురించి. 13వ అధ్యాయము, అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడగును, అపహాసకుడు గద్దింపుకి ఏం గాడు చెప్పండి. నువ్వెంత గద్దించు, నువ్వెంత చెప్పు, వాడు లోబడడు. వాక్యం ఎటువంటిది? వాక్యము మనల్ని ఖండించేది, వాక్యము మన తప్పుదిద్దేది, వాక్యము మనల్ని గద్దించేది, వాక్యము మనల్ని గద్దించేది, తప్పుదిద్దేది కదండి. తప్పుదిద్దే వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనలో తప్పుంటే ఏం చేసుకోవాలి? దిద్దుకోవాలి. వాక్యము మనల్ని ఖండిస్తున్నప్పుడు ఆ ఖండనకు మన హృదయాలు ఏం కావాలి? ప్రియులారా విధేయత చూపించాలి.
మనము దేవుని వాక్యము గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు ఏం కావాలి చెప్పండి? లోబడాలి. లోబడేవాడు గొప్పవాడవుతాడా? లోబడనివాడు గొప్పవాడవుతాడా? కానీ అపహాసకుడట గద్దింపునకు ఏం కాడట? లోబడడండి. ఏవండి, దేవుని వాక్యములో దేవుని ప్రేమ కలిగిన వాడు దేవుని మాటకు లోబడతాడండి. ప్రేమను గురించి మాట్లాడుతూ ప్రేమ త్వరగా ఏమవుతుంది? లోబడుతుంది. ప్రేమ త్వరగా విధేయత చూపిస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువులో ఆ ప్రేమ విధానం మనము చూస్తున్నామండి. తండ్రి ప్రేమకు లోనైపోయాడు. తండ్రి చెప్పిన మాట ఎక్కడ కూడా అతడు ప్రియులారా అవిధేయత కలిగి బ్రతకలేదు, విధేయత చూపించాడు. తండ్రి ప్రేమని లోకానికి చూపించిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత విధేయత కలిగిన వాడు! అందుకే దీన మనసు అను వస్త్రముని మీరు ధరించుకోండి అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు తెలుసా? ఒకవేళ మీరు సాత్వికం నేర్చుకోవాలా, ఒకవేళ మీరు దీన మనసు కావాలా, నా కాడు ఎత్తుకొని మీరు నేర్చుకోండి అన్నాడు. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను దీన మనసు కలవాడను గనుక నా కాడెత్తుకోండి మీరు అన్నాడు. మీరు సరైన మార్గములో నడవాలంటే, విధేయత ఏంటో నేర్చుకోవాలంటే, లోబడటం అంటే ఏంటో నేర్చుకోవాలంటే నా కాడెత్తుకోండి అని అన్నాడు. ప్రియులారా, ఒక క్రొత్త ఎద్దుకు కాడి మోయటం నేర్పించాలి అని అంటే దాని ప్రక్కన కాడి మోసే అనుభవం కలిగిన ఒక ఎద్దు ఉండాలి. 2 ఎద్దులు కొత్తవేననుకోండి, ఆ 2 ఎద్దులను ప్రియులారా బండి గట్టేసామనుకోండి, వాటికి కాడి మోయటం అలవాటు లేదు గనక ఒకటి ఇటెళ్తుంది, ఒకటి అటెళ్తుంది. దానికి దారి ప్రియులారా దారిలో వెళ్ళాలన్న సంగతి, ఎలా మోయాలి, ఎలా నడవాలి, ఏ విధముగా కొనసాగాలనే విషయం వాటికి తెలియదు. అందుకే ఒక క్రొత్త ఎద్దుకు ప్రియులారా దానికి నేర్పించాలి కాడి మోయటం అంటే ప్రక్కన అనుభవం కలిగిన ఒక ఎద్దును పెడతారండి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎడ్ల బళ్ళకు ఒక ప్రక్కన బాగా మోసే అంతకుముందు అనుభవం ఉన్నటువంటి ఎద్దును పెడతారు, రెండవ ప్రక్కన క్రొత్త ఎద్దును పెడతారు. కారణం ఏంటి అంటే ఇది కాడి ఒకవేళ ఇటు ప్రక్కకు లాగుతున్నా ఇది కంట్రోల్ చేస్తుంది. ఏది? అనుభవం కలిగిన ఎద్దు. అందుకని అనుభవం కలిగిన ఎద్దు ప్రక్కన దాన్ని పెడతారు, క్రొత్త ఎద్దును. దానికి అలవాటయ్యేంత వరకు ఈ ఎద్దుతోనే ప్రియులారా దాని ప్రయాణం ఉంటుంది. అలాగే మనము కూడా ఇదిగో లేఖనాలు చెప్పినటువంటి విధానం నేర్చుకోవాలి అని అంటే మొదట మనము యేసు ప్రభు దగ్గరకు రావాలి. ఆయన ఎలా మోసాడో మనకు అర్థమవుతుంది, ఆయన ఎలా వాక్యానుసారముగా బ్రతికాడో మనకు అర్థమవుతుంది, ఎలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మనము అపహాసకులుగా వాక్యం విషయంలో అస్సలు మారకూడదండి. లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఒకవేళ ఎక్కడైనా అపహాస్యంగా మాట్లాడితే మాట్లాడొచ్చేమో, కానీ వాక్యము విషయంలో అపహాస్యం చేయకూడదు. కొంతమంది బైబిల్ గ్రంథాన్ని ఎంతగా ప్రియులారా ఉపయోగించుకుంటున్నారు, అపహాస్యం చేస్తున్నారంటే ఈ దినాల్లో మరీ తేలికైపోయిందండి వాక్యం అంటే. వాక్యం అంటే మరీ తేలికైపోయింది. వాక్యములో ఉన్న పదాలు ఎంత ప్రియులారా దౌర్భాగ్యకరమైనటువంటి రీతిలో వాడుతున్నారంటే చెప్పటానికి వీల్లేదు. ఇవాళ మీదేం కూరమ్మా అని అనండి, అబ్రాం అంటారు కొంతమంది. కొంతమంది ఏం కూర అంటే యోనా అని అంటారు కొంతమంది. ఇవాళ మీదేం కూర అంటే పేతురు అంటారు కొంతమంది. ఏంటి, పేతురు గారిని తెచ్చి కోసుకున్నారనా? పేతురు అంటే కోడంట, యోనా అంటే చేపంట, అబ్రాం అంటే బీఫ్ అంట. ఆహా, ఎవరి పేర్లు పెట్టారండి వీటికి? ఏమండి, నువ్వు తినే తిండికి పనికి మాలినటువంటి నీ తిండికి ఎవరి పేర్లు పెట్టావు? భక్తుల పేర్లు పెట్టావా? ఏంటండి, చెప్పుకోరాదు, దాని పేరు చెప్పరాదు, ఇవాళ మాది చేపండి అని చెప్పుకో. ప్రియులారా, ఇవన్నీ ప్రక్కన పెట్టేసి వాటికి ఎవరి పేర్లు పెట్టేశారంటే భక్తుల పేర్లు పెట్టారు. అసలు ఆ భక్తుల పేర్లు మన నోట వచించటానికి కూడా మనం సరిపోయిన వారమేనా? వాళ్ళని ఒక చేపగా చేసుకున్నావా? నువ్వు తినే తిండికి పెట్టుకున్నావా పేరు?
ఏం చేస్తున్నావు? అపహాస్యం చేయట్లేదా దేవుని మాటలు? ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదని చెప్పాడు కదా ఆయన మాటలు వ్యర్థంగా మనము చేయకూడదండి, వ్యర్థంగా పలకూడదు ఆయన మాటలు. ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే ఈ రోజున మన ఇష్టం వచ్చినట్లుగా వాడే పదాలు అనుకుంటున్నారా? గ్రహించండి ప్రియులారా. ఒక హల్లెలూయా అనే పదం, ఒక ఆమేన్ అనేటువంటి పదం, ఇవన్నీ కూడా ప్రియులారా ఎంత తేలిగ్గా వాడేస్తున్నారంటే ప్రియులారా, ఎక్కువ శాతం నేను మీటింగ్స్కి వెళుతున్నప్పుడు కొంతమంది బోధకులు మరి తెలిసి అంటారో తెలియక అంటారో నాకు తెలియదు, కానీ నిద్రపోయే వాళ్ళంతా ఒకసారి హల్లెలూయా చెప్పండి అంటారు. ఏంటి, నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పాలా? అసలు హల్లెలూయా అనేటువంటి పదము యొక్క శక్తి ఏంటో, దాని బలమేంటో తెలిస్తే వ్యర్థంగా పలకు ఆ మాటలు నువ్వు. అసలు ఆ మాటలు పలకటానికి ప్రియులార వాక్యం తెలిసి నాకు భయపడ్డానండి నేను. ఆ మాటలు వ్యర్థంగా పనికి మాలిన వాళ్ళ చేత కూడా అనిపిస్తున్నామండి మనం. అసలు రక్షణ పొందని వాళ్ళ చేత కూడా అనిపిస్తున్నామండి. ఆ మాటలు అనిపించవచ్చా వాళ్ళ చేత? వాడికి రక్షణ లేదు, మారు మనసు లేదు, దేవుని నమ్మిన విధానము లేదు, ప్రభుని ఎరిగిన విధానము లేదు, బలవంతంగా వాళ్ళ చేత అనిపిస్తున్నాం. వాడంటే దేవుడు అంగీకరిస్తాడా? రక్షణ పొందని వారు అంటే దేవుడు అంగీకరిస్తాడండి? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. కొన్ని చర్చెస్లో చూస్తూ ఉంటానండి, వాక్యం చెప్పేట వీళ్ళు వాక్యం వినరండి, ఆమేన్ 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 అంటూ ఉంటారండి. వాక్యం వినరు, వాక్యం వినరు. ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఉన్నారు? వాక్యంలో ఎక్కడైనా ఆ పదాలు ఎందుకు వాడారు, ఎక్కడ వాడారు, ప్రియులారా దేని నిమిత్తం వాడారు అనే విషయాలు ఏమైనా తెలుసా వీళ్ళకంటే? తెలియదు, కానీ వాడేస్తున్నారు దాన్ని. ప్రియులారా, వ్యర్థముగా వాడకూడదండి వాక్యపు పలుకులు. నీ మాటలు వాడుకో వ్యర్థంగా నీ ఇంటిని వాడతావా? నీ పేరును వాడతావా వ్యర్థంగా? ప్రియులారా గ్రహించండి, కానీ దేవుని మాటలు మాత్రం వ్యర్థంగా వాడుతున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కసారి మనము ఆలోచించాలండి. అపహాసకులు చేసే విధానం అండి ఇది. ప్రియులారా, దేవుని మాటకు గద్దింపుకు లోబడరండి. వాక్యం విన్నా కూడా మారరండి వీళ్ళు. గద్దింపుకు అసలు లోబడడు. ప్రియులారా, మరొక మాట చూడండి, 19వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి. ప్రియులారా, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుకుందాం. 19:29. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలు ఒకరోజు నీవు వస్తాయి, నియమింపబడినాయి. ఏంటవి? బుద్ధిహీనులకు ఏమి నింపి, ప్రియుల అపహాసకులు ఏమి నియమింపబడినాయి? తీర్పులు. తీర్పు ఉందా? మనం మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉందా లేదండి? అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, మన నోటితో పలికే ప్రతి మాట, వ్యర్థమైన మాటకు ప్రియులారా దేవుని దగ్గర ఏముంది చెప్పండి? తీర్పు నియమించబడింది. మరి నువ్వు వ్యసనంగా మాట్లాడుతున్నావో, లేకపోతే ప్రియులారా వ్యర్థంగా మాట్లాడుతున్నావో, ఈ మాటలన్నిటికీ ఒక రోజున ఏముంది చెప్పండి? తీర్పు ఉందండి. దేవుని మాటల విషయంలో మనం మాట్లాడే వ్యర్థమైన ప్రతి విషయం ప్రియులారా, ప్రతి సంగతికి కూడా మనము తీర్పులోనికి రావాలండి. అందుకే అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనులకు దెబ్బలు నియమించబడ్డాయా? నియమించబడ్డాయి. ఒక రోజున పడతాయంతే. ఏమనుకుంటున్నారండి? అందుకేనండి అపహాసకులుగా మారకూడదు వాక్యం విషయంలో. వాక్యము విషయములో అపహాసకులుగా మారకూడదు. భయపడిపోవాలి, వణికిపోవాలి వాక్యం అంటే, వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు. అందుకే జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేకుండానే ఉంటారు. అపహాసకులారా, మీరెంతకాలము అపహాస్యము చేయుచు ఆనందింతురు. ప్రియులారా, బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు. ఏవండి, బుద్ధిహీనులకు దెబ్బలు ఉన్నాయన్న సంగతి ఇందాకే చదివాం మనం. బుద్ధిహీనుల వీపులకు ఏమున్నాయట?
దెబ్బలు. అవి మనుషులు కొట్టే దెబ్బలు అనుకుంటున్నారా? మనుషులు కొట్టే దెబ్బలు కదా అవి. ఎవరు కొట్టే దెబ్బలు అవి? దేవుడే కొట్టే దెబ్బలవి. దేవుడు కొడితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అందుకే అంటాడు, అసలు ఆయన చేతిలో పడుట బహు భయంకరం. చేతిలో పడటమే భయంకరమైతే దెబ్బేస్తే ఉంటాం అసలు? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. నీ చెయ్యి నా చెయ్యి లాంటిది కదా ఆయన చెయ్యి. ప్రియులారా, మన చెయ్యి మనం అనుకున్నటువంటి చేతులు, ప్రియులారా, దేవుని చెయ్యి మనం అనుకున్నటువంటి చెయ్యి వంటిది కాదండి. ఆయన చేతితో ఒక్కసారి ప్రియులారా ప్రజలందరినీ పట్టుకోగలడు ఆయన. లోకంలో ఉన్న ప్రజలందరూ ఒకేసారి పట్టుకోగలడు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీదకు మనమందరము రావటానికి ముందు మన స్వరూపము ఆయన చేతులు చెక్కుకొని పంపించాడు ఈ భూమి మీదకు. ఆయన అరచేతులలో ఏం చేశాడు? మనల్ని చెక్కుకున్నాడండి. చెప్పండి, ఇప్పుడు ఆయన అరచేతులలో మనల్ని చెక్కుకున్నాడు అనంటే ఆయన అరచేయి ఎంత పెద్దది? ఆదాం మొదలుకొని మీరు లెక్కేసుకోండి. ఆదాం మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు భూమి మీద పుట్టిన వారందరి యొక్క రూపాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. అంటే ఆయన చెయ్యి ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అందుకే ఆయన చేతిలో పడుట భయంకరమైతే ఆయన చేతితో దెబ్బలు తినేటువంటి స్థితి తెచ్చుకోకూడదట మనం. అది బుద్ధిహీనులు చేసేటువంటి పనులు, బుద్ధిహీనుల యొక్క విధానం. అందుకే ప్రభు అంటున్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీకు సమయం ఇస్తున్నాను, మీకు అవకాశం ఇస్తున్నాను, నా గద్దింపు విని తిరగండి అన్నాడా? చదవండి ఆ మాటలు ప్రియులారా. 23వ వచనం, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. మీరు నా గద్దింపు విని తిరగండి, నా ఆత్మ మీ మీద కుమ్మరించేస్తా. నా గద్దింపు విని తిరగండి, నా ఉపదేశం ఏంటో మీకు తెలుపుతా. నా గద్దింపు వినండి, నా గద్దింపు వినండి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రియులారా, ఆయన గద్దింపు విని తిరగాలండి మనం, లేకపోతే చాలా నష్టపోతామండి. ఒక్కసారి యోబు గ్రంథం, ఆయన మనల్ని ఎందుకు గద్దిస్తాడు ఒకసారి ఆలోచన చేద్దాం. యోబు గ్రంథం, బైబిల్ గ్రంథములో 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ఇటువంటి వాడట. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. ఎందుకు? వింటే, ఆయన గద్దింపు వింటే, ఆయన గద్దింపు విని తిరిగితే వాడేమైపోతాడు చెప్పండి? ధన్యుడైపోతాడండి. అసలు ఆయన గద్దించే మనుషుడే ధన్యుడు. మనమేమనుకుంటామంటే దేవుడేంటి నన్ను గద్దిస్తున్నాడు అని అనుకుంటాం. అసలు నేను ఒక విషయం చెప్పనా? ప్రేమించే వారిని గద్దిస్తాడు ఆయన. ఒక్కసారి మీరు వాక్యములో ప్రియులారా సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇప్పుడు చెప్పండి, బుద్ధిహీనంగా జీవిస్తున్న వీళ్ళు, అపహాసకులుగా బ్రతుకుతున్న వీళ్ళు, జ్ఞానము తన ఎదురుగా కేకలు వేస్తున్నా కూడా అంగీకరించకుండా జ్ఞానాన్ని నెట్టివేస్తున్న వీళ్ళని దేవుడు గద్దిస్తున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? వారిని ప్రేమిస్తున్నాడు అని అర్థం. అంటే వాళ్ళు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అటువంటి వాళ్ళు కూడా దేవునికి ప్రియులారా వ్యతిరేకంగా బ్రతకటం ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళు కూడా గద్దింపు విని తిరగాలి, నా యొద్దకు రావాలి, నా వైపుకు తిరగాలి. దేవుని కోరిక చూడండి ప్రియులారా. ఎందుకు వారిని గద్దిస్తున్నాడు అనంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ. ఏవండి, పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు గద్దిస్తారండి. ఎందుకు గద్దిస్తారండి? ఆ తప్పులో వాళ్ళు బ్రతకకూడదు, ఆ తప్పును బట్టి వాళ్ళు శిక్ష తెచ్చుకోకూడదు. అందుకే కదండి ప్రియులారా. అందుకేనా వాడిని గద్దిస్తున్నామంటే వాడి మీద కోపంతో, పగతో, ద్వేషంతో గద్దిస్తామండి? లేదండి.
ఒక తండ్రి ఒక కుమారుని ప్రేమిస్తున్నాడంటే ఆ కుమారుని గర్దిస్తాడు, ఆ కుమారుని శిక్షిస్తాడు. ప్రియులారా, శిక్షించిన కుమారుడే ప్రియులారా మంచివాడండి. శిక్ష పొందినవాడు మంచివాడండి. శిక్షకు లోబడినవాడు మంచివాడండి. ప్రియులారా, వాక్యము వింటున్న మనం ఆలోచించాలి. అందుకే ఇక్కడ దేవుడు తన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడు? గద్దిస్తాడు అని ఉంది. ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథము దేవుని వాక్య భాగములో నుండి 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుంటే, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. లవోదికీయ సంఘంతో మాట్లాడుతున్నాడండి ప్రభు. లవోదికీయ సంఘంతోనైనా మాట్లాడుతుంది. ఏమండి, లవోదికీయ సంఘంతోనే 14వ వచనంలో లవోదికీయ సంఘం యొక్క పరిస్థితి ఎలాగుందండి? అటు చల్లగాను లేదు, ఇటు వెచ్చగాను లేదు, నులివెచ్చని స్థితిలో ఉందండి. అటు పూర్తిగా దేవుని మీద ఆధారపడి బ్రతకట్లేదు ఈ సంఘం, ఇటు పూర్తిగా లోకములోనికి వెళ్ళిపోయి లోకానుసారంగా బ్రతకటం లేదు. ప్రార్థన అంటే ప్రార్థనకి వచ్చి ప్రార్థనలో కూర్చోవటం, ప్రార్థన సంగతులను ప్రార్థన విషయాలను వినటం, మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంతా మామూలే, అంతా మామూలే. అంటే అటు వెచ్చగా చల్లగా రెండు విధాలుగా లేకుండా నిలువెచ్చని స్థితిలో ఉంటుందండి. పైగా ఇంకా ఆ సంఘం ఏమనుకుంటుందంటే, ప్రియులారా, నేను ధనవంతుణ్ణి, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం పర్వాలేదు అని అనుకుంటుంది. దేవుడేమో నువ్వు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినోడివి అని అంటున్నాడు దేవుడు ఆ సంఘాన్ని. మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీకు అవకాశం ఇస్తున్నా, నీకు సమయం ఇస్తున్నా, నీవు సరి చేసుకో. ఎందుకంటే నేను నిన్నెందుకు శిక్షిస్తున్నానంటే, దేవుడు తన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, గద్దిస్తాడు. గద్దించి శిక్షించినప్పుడు నువ్వు లోబడితే, నువ్వు మారు మనసు పొందితే, ఆసక్తి కలిగి మళ్ళీ దేవుడు ఇదిగో కిందంటాడు, ప్రియులారా, అది జయించగలిగితే నాతో కూడా కూర్చుండబెట్టేదను అని అంటాడు. జయించు వానిని నాతో కూడా ఏం చేస్తానంటున్నాడు? కూర్చుండబెడతాను. ప్రియులారా, నా గద్దింపు విని తిరిగితే, నా గద్దింపు విని నువ్వు మారితే, నా గద్దింపుకు నువ్వు లోబడితే, నా శిక్షకు నువ్వు లోబడితే, నిన్నెంతగా ప్రేమిస్తానంటే నా ప్రక్కన కూర్చోబెట్టుకుంటాను. ఎందుకంటే జయించుతావు కదా, జయిస్తావు కదా, జయించిన వ్యక్తి అవుతావు కదా, నా ప్రక్కన కూర్చోబెట్టుకుంటాను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ జ్ఞానము లేని వారిని, ఈ బుద్ధిహీనులను, ఈ అపహాస్యకులను కూడా మార్చి ఎక్కడ కూర్చోబెట్టుకోవాలనుకున్నాడు ఆయన? ఆయనకి ఎంత ప్రేమ ఉంది చెప్పండి. ఏమండి, వీళ్ళని ఒక్కసారి నాశనం చేయాలంటే చేయలేడండి? ఒక్కసారి నాశనం చేయాలంటే చేయలేడా? ఆయన ప్రేమ ఏంటంటే వాళ్ళు మారతారు, మారాలి, బ్రతుకును మార్చుకోవాలి, వాళ్ళలో ఉన్న అహంకారం, గర్వం అదంతా తొలగించుకొని విధేయత కలిగిన వారిగా నా యొద్దకు రావాలనేది ఆయన ప్రియులర ప్రేమండి, ఆయన ప్రేమ. లూకా సువార్త బైబిల్ గ్రంథములో 23వ అధ్యాయము ప్రియులర 40వ వచనం చూడండి. ఒక్కసారి బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే, లూకా సువార్త వాక్యాన్ని మనము చూడగలిగితే ప్రియులారా, 23వ అధ్యాయము 40వ వచనాన్ని మనము చదువుకుంటే, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. చాలండి. ఏవండి, యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఇద్దరు నేరస్తులను, దొంగలను సిలువలో ప్రియులర ఉంచారు కదండి, వేలాడదీశారు. అంటే మధ్యలో ప్రభు ఉంటే ప్రియులర కుడి ప్రక్కన ఒక దొంగ, ఎడమ ప్రక్కన ఒక దొంగ సిలువ వేయబడ్డారు కదండి, వేయబడ్డారు. ఒకడేమో ప్రభువుని అపహాస్యం చేస్తున్నాడు, ఒకడు ప్రభువుని అపహాస్యం చేస్తున్నాడు. వాడు ఎడం పక్కవాడో కుడి ప్రక్కవాడో తెలియదు, అక్కడ బైబిల్లో లేదు. ఎందుకంటే కొంతమంది ఎడం ప్రక్కన వాడు అన్నాడట అని అంటారు, కానీ బైబిల్లో అక్కడ లేదు కదా. అది ఎడంవాడు అన్నాడు, మొదటివాడు రెండవ వాడనే ఉంది అక్కడ బైబిల్లో. గ్రహించండి ప్రియులారా, ఒకడేమంటున్నాడు?
ఇదిగో నువ్వు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించు అని ఏం చేస్తున్నాడు ఒక్కసారి చూడండి. 39వ వచనం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను ఏం చేస్తున్నాడు? దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. గద్దించి ఏమంటున్నాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడ. ఏం చేస్తున్నాడు? గద్దించి. మనం అదే శిక్షా విధిలో ఉన్నాం, నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు. ఒక్కసారి గమనించు, నీవు దేవునికి భయపడవా? నువ్వు దేవునికి భయపడవా అని అంటూ అతడు ఏమంటున్నాడు? మనకైతే ఇది న్యాయమే, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. యేసుక్రీస్తు ఏ తప్పిదము చెయ్యలేదని ఎవరు చెబుతున్నారు? రెండవ దొంగ చెబుతున్నాడు. ఎట్లా తెలుసు ఆయనకి? ఏ తప్పిదము చేయలేదన్న సంగతి అతనికి ఎలా తెలుసు? ప్రియులారా, ఆయన ఆ ప్రాంతంలో తిరిగిన వాడే కదండి. ప్రియులారా, ఆయన గూర్చినటువంటి సంగతులు ఆనాడు ఎక్కడ వినిపించబడ్డాయి? ఒక దేశమా అండి? ప్రపంచ దేశాలకు వినబడ్డాయండి. వాస్తవానికి అక్కడ పిలాతు తీర్చిన తీర్పు ఇతనిలో ఏ దోషము కనబడలేదు. విడిపించటానికి ప్రయత్నం చేశాడు. రెండవ దొంగ అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని తన యొక్క జీవితములో ప్రియులారా, ఇదిగో ప్రభువును చూస్తూ అతడు ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు అక్కడ వాక్యలో చూస్తే? యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అన్నాడు. ఇప్పటి వరకు వాడు దొంగ, ఇప్పటి వరకు అతడు దూషకుడు, ఇప్పటి వరకు అతడు నేరస్తుడు కాబట్టే ఎవరితో సిలువ వేయబడ్డాడు? ప్రియులారా, ప్రభువుతో సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే సిలువ వేయబడిన ప్రతి ఒక్కడు కూడా నేరస్తుడే. అదేంటండి, యేసు ప్రభు కూడా నేరస్తుడేనా? నేరస్తుడు అయ్యాడు మన కోసం ఆయన ఏమిగా ప్రియులారా ఏమైపోయాడు? ఆయన నేరస్తుడు అయ్యాడు. ఆయన వీళ్ళేమో నేరము చేసిన వాళ్ళు, ఆయనేమో మన నేరాన్ని తన మీద వేసుకుని ఆయన కూడా నేరస్తుడుగా ఉన్నాడు. కారణమేంటి? రోమీలు యొక్క ఆచారం ఏంటంటే, ఒక తప్పు చేసిన వాడు, ఒక నేరం చేసిన వాడు ఆకాశానికి భూమికి మధ్యన ఏం కావాలి? వ్రేలాడాలి. తన పాదములు భూమి మీద ఆనకూడదు. అది వారి యొక్క ఆనవాయితీ. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను తన మీద వేసుకొని నేరస్తుడుగా ఆయన ప్రియులారా అక్కడ చేయబడ్డాడే గాని ఆయన వాస్తవానికి నేరస్తుడు కాదు. కానీ వీళ్ళు చేసిన పొరపాటులు ప్రియులారా తేలాయి. వీళ్ళు నేరస్తులోనే తేలాయి. కాబట్టి వీళ్ళని సిలువ వేశారు. ఇప్పుడు ప్రియులారా, రెండవ వాడు గద్దించిన గద్దింపు మొదటివాడు వినుంటే చాలా బాగుండేది. కానీ వినలేదు. వాడికి అపహాస్యం చేయటం ఒకటే తెలుసు, లోబడటం కానీ గద్దింపుకు ప్రియులార విధేయత చూపించటం అతనికి తెలియదు. ఇతడు గద్దించినటువంటి వాడు అర్థం చేసుకొని, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనము అని అన్నప్పుడు యేసు ప్రభు వెంటనే ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువనెను అన్నాడు. ప్రియులారా, ఒక్క క్షణంలో దేవుని యొక్క ప్రియులారా ఆ గొప్ప సంగతులను ఎరిగినటువంటి వాడు, తన జీవితాన్ని ఒప్పుకున్నవాడు, దేవుని జ్ఞానముతో ప్రియులారా తన మనస్సును మార్చుకున్నవాడు, యేసుతో పాటు మొట్టమొదటిగా పరదైసులోనికి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దొంగ. యేసు ప్రభుతో పాటు, అంతకుముందు పరదైసులోనికి చాలామంది వెళ్ళారు. యేసు ప్రభుతో పాటు వెళ్ళిన వాడెవరు చెప్పండి? దొంగ. జ్ఞానానికి విధేయత చూపించాడు. ఒకనాడు బుద్ధి లేనివాడి, ఒకనాడు ఇతడు కూడా అపహాస్యము చేసిన వాడి, ఒకనాడు ఇతడు కూడా ప్రియులారా జీవితములో దేవుని మాటలకు దూరంగా ఉన్నవాడి. కానీ ఒక్క క్షణములో, ఒక్క ప్రియులార నిమిషంలో ఆయన యొక్క మాటలకు తన జీవితాన్ని ప్రియులార అంకితం చేశాడు. తన బ్రతుకు ప్రియులార వాక్యం వైపు లోపరుచుకున్నాడు.
వెంటనే ప్రియులారా అతడు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నవాడిగా కనబడుతున్నాడు. అందుకే యేసుతో పాటు పరదైసులోనికి వెళ్ళిపోయాడు. కానీ ఆ మొదటి దొంగ గద్దింపుకు లోపడలేదు. తన జీవితంలో జ్ఞానమును గుర్చిన యోచన లేనివాడిగా బుద్ధిహీనుడుగానే మరణించాడు. ప్రియులారా, నిత్య నాశనానికి అతడు జారిపోయినట్లుగా దైవ లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నా గద్దింపు విని మీరు తిరిగితే నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను అని అన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. నా ఉపదేశమును మీకు తెలిపెదను అని అన్నాడు. ప్రియులారా, ఆయన మాటలు చూడండి ప్రియులారా, ఎంతగా మానవుణ్ణి ఎడల ప్రేమ కలిగినటువంటివిగా పిలుస్తున్నాయో, ఎంత ఆహ్వానాన్ని ఆయన ప్రియులారా మనిషికి అనుగ్రహిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అజ్ఞానులను విడిచిపెట్టలేదు ఆయన. బుద్ధిహీనంగా బ్రతుకుతున్న వాళ్ళని విడిచిపెట్టడం లేదు. వాళ్ళ అపహాస్యకులుగా బ్రతుకుతున్నా కూడా వాళ్ళు విడిచిపెట్టడం లేదు. వాళ్ళ మీద ప్రేమ కలిగి వాళ్ళు కూడా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మన ఎడల ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు అని దైవ లేఖనాలలో ప్రియులారా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞానము మనకు అందించబడుతుంది. ఈ జ్ఞానాన్ని మనము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఏదో ఇక్కడ కాసేపు విని ప్రియులారా మరిచిపోయి వెళ్ళిపోవటానికి కాదు, వీటిని మన హృదయములో చాలా చక్కగా భద్రము చేసుకోవాలి. విన్న తర్వాత వాక్యాన్ని ఏం చేసుకోవాలండి? విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? భద్రం చేసుకోవాలి. ఎంత భద్రం చేసుకోవాలి తెలుసా? ఒక్కసారి సామెతల గ్రంథం ప్రియులారా 4వ అధ్యాయం 20వ వచనము నుండి చదవండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని ఏం చేసుకోమన్నాడు? భద్రం. వేటిని భద్రం చేసుకోవాల్సింది? దేవుని మాటలను భద్రం చేసుకోవాలి. ఎక్కడా? దేవుని మాటలు భద్రం చేసుకునే స్థలం ఏది? మన హృదయం. ప్రియులారా, కానీ విచారకరమైన విషయం ఏంటంటే, బంగారాన్ని భద్రం చేసుకుంటున్నాం, విలువైన వస్తువులను భద్రం చేసుకుంటున్నాం, కానీ వాటి కంటే మించినటువంటి వాక్యాన్ని మాత్రం భద్రం చేసుకోవట్లేదు మనం. అందుకే ప్రియుల ఆత్మీయ జీవితంలో తప్పిపోతున్నాం మనం. గమనించండి. ఏమండి, చెప్పబడినటువంటి ఈ వాక్యాన్ని ఒక వారం రోజుల తర్వాత మిమ్మల్ని అడిగాను అనుకోండి, పోయిన శనివారం ఏం వాక్యం చెప్పుకున్నాం మనం అని అడిగాను అనుకోండి, చెప్పబడిన ఈ గంట ప్రసంగం మీ హృదయాలలో నిలిచిపోవాలి. వెంటనే చెప్పేయాలి ప్రియులారా. చెప్పేశావు అంటే అర్థం ఏంటి? వాటిని హృదయంలో భద్రంగా దాచుకోవాలి. గుర్తు రావట్లేదండి అయ్యగారు ఏం చెప్పారు అని తల బాదుకుంటున్నాం అనుకో, ఏం చేసుకోలేదని అర్థం? భద్రం చేసుకోలేదు. భద్రం చేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటో కింద చదవండి. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును. చదవమ్మా. నీ హృదయములో నుండి ఏం బయలుదేరతాయట? జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. పైనేమన్నాడు? హృదయములో వాటిని భద్రం చేసుకోమన్నాడు. భద్రమైనటువంటి వాక్యము హృదయములో నుంచి వెళ్ళిపోకుండా మళ్ళీ ఇంక దేన్ని ప్రియులారా భద్రం చేసుకోమన్నాడు? హృదయాన్ని. ప్రియులారా ఆలోచించండి. వాక్యాన్ని భద్రం చేసుకోమన్నాడు హృదయములో వాక్యము భద్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ హృదయములో నుంచి ఎత్తుకొని పోకుండా అపవాది మళ్ళీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? తేనెటీగలు చేసే పని అదే. ప్రియులారా, అవి సేకరించిన తేనెటీగల యొక్క ప్రియులారా విధానం ఎలా ఉంటుందంటే, అవి చాలా దూర ప్రయాణం చేస్తూ ఎన్నో రకాలైనటువంటి తేనెను సేకరించి
సేకరించినటువంటి తేనెను ప్రియులారా ఒక తొట్టిలో ప్రియులారా, తేనె తుట్టిలో ఏం చేస్తాయి? అవి చాలా జాగ్రత్తగా తేనెను భద్రం చేసుకుంటాయి. భద్రం ప్రియులారా, అందులో పెట్టిన తర్వాత, తేనెను అందులో పెట్టిన తర్వాత ఆ తేనె తుట్టును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాయి. ఎందుకని? ఎవడో కూడా వస్తాడు, ఈ తేనె తుట్టిని ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. ఈ తేనెంతా కూడా తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఏ తేనెనైతే భద్రం చేసుకున్నామో ఆ తేనెను మనం చాలా జాగ్రత్తగా భద్రం చేసుకున్నాము గనుక, ఎక్కడ భద్రం చేసుకున్నామో ఆ భద్రం చేసుకున్న దాన్ని కూడా ఏం చేసుకోవాలి? మనం కాపాడుకోవాలి. అందుకే రాణి ప్రియులారా ఏగుంటుంది అందులో, ప్రియులారా అందులో కాపాడేటువంటి తేనెటీగలు ఉంటాయి. అందుకే మీరు తేనె తుట్టుని కదిలించండి, ఒక్కసారి అవి ఏం చేస్తాయి చెప్పండి? మన మీద దాడి చేస్తాయి. తేనె తీగల వలన ప్రియులారా అవి కుట్టి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు తెలుసా? అవి వెంటాడతాయండి, మనిషిని వెంటాడతాయి. ఆ తేనె తుట్టె దగ్గర నుంచి వెళ్ళిపోవటం. అందుకే చాలా జాగ్రత్తగా తేనె తీయటానికి ప్రయత్నం చేస్తారు. ఒక తేనెటీగకి అంత జ్ఞానం ఉంటే తేనెను తెచ్చుకోవాలి, తేనెను భద్రం చేసుకోవాలి, భద్రపరుచుకున్నటువంటి ఆ స్థలాన్ని కూడా కాపాడుకోవాలన్న సంగతి తేనెటీగకు తెలిసింది. మరి మనకు తెలిసిందా? తేనె కంటేను, జుంటె తేనె ధారల కంటేను మధురమైన ఈ జీవధారలు, మధురమైన ఈ వాక్యాన్ని మనము ఎంత భద్రం చేసుకుంటున్నాం? నిన్న సీరియల్లో ఏం జరిగిందో చెప్పమంటే చెబుతాం, మొన్నేం జరిగిందో చెప్పమంటే చెబుతాం. ప్రియులారా, పనికి మాలినవన్నీ పెట్టుకున్నాం లోపల, ఉపయోగపడేది ఒకటి మన లోపల లేదు. అందుకే అనేక సార్లు మన జీవితములో మనము దెబ్బతింటున్నాం, ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నాం. అనేక సార్లు ప్రియులారా మన జీవితాలలో అనేక రకాలైనటువంటి ప్రియులారా ప్రతికూలమైన పరిస్థితులకు లోనైపోతున్నాం మనం. ఒక్క మాట చదవండి. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, చదవండి ఒక్కసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండు నిమిత్తము వాటి యందు మరి విశేష జాగ్రత్త. ఏ జాగ్రత్త అట? ఏంటవి? మనము వినిన సంగతులు. మనము వినిన సంగతులు కొట్టుకొని పోతాయా? అక్కడ ఏమన్నాడు? మనము వినిన సంగతులు కొట్టుకొని పోకుండునట్లు అన్నాడు కదా. అంటే మనం వినిన సంగతులు కొట్టుకొని పోతాయా? కొట్టుకుని పోతాయా? కొట్టుకుని పోవా? కొట్టుకొని పోవాలంటే ఏమి రావాలి? ఒక పెద్ద ప్రవాహమే రావాలి. ఒక పెద్ద ప్రవాహం వస్తే కానీ హృదయంలో ఉన్నవి కొట్టుకొని పోవు. అంటే ఇప్పుడు పెద్ద ప్రవాహమే వస్తుందా? మరి వీటిని కొట్టుకొని పోవటానికి వస్తుందండి. అసలు మీకు ఒక విషయం చెప్పనా? మన హృదయములో వాక్యము ఉండకుండా చెయ్యటానికి ఎంత యుద్ధం జరుగుతుందో తెలుసా? మన హృదయములో మనం విన్న వాక్యము మన హృదయములో ఉండకుండా దాని ప్రకారం జీవించకుండా చెయ్యటానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలుసా? ఆకాశ మండలపు దూతల మధ్యలో గొప్ప మీటింగులే జరుగుతున్నాయి, గొప్ప సభలు జరుగుతున్నాయి. మనమేం భూమి మీద పెట్టుకుంటున్నాం. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అవి మీటింగులు పెట్టుకుంటున్నాయి. ఈరోజు ఇదిగో మన గూర్చి, మన యొక్క బలహీనతలను గూర్చి ఇదిగో ఈరోజు పాస్టర్ గారు వాక్యం చెప్పాడు కదా. చెప్పినటువంటి మాటలను వీళ్ళు హృదయంలో పెట్టుకున్నారు కొంతమంది. ఎలాగో కొంతమందిని పెట్టుకోకుండా చేసేసాం, వాళ్ళకి అర్థం కాకుండా చేసేసాం, వాళ్ళు నిద్రపోయేట్టు చేసేసాం, వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండేట్టు చేసేసాం. కొంతమంది పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మన పని ఏంటంటే వాళ్ళ హృదయములో ఏ వాక్యమైతే వాళ్ళు నాటుకుని వెళుతున్నారో దాన్ని పీకొచ్చేయాలి. మీరంతే, మీ పని అదే. ఇంటికి వెళ్ళే లోపు వాళ్ళ హృదయంలో నుంచి ఏం వెళ్ళిపోవాలి? అదే చెబుతాడు విత్తువాని ఉపమానములో. దుష్టుడు వచ్చి వాటిని ఎత్తుకొని పోయెను. చల్లబడిన విత్తనములు ఏమైపోయినాయి? ఎవరు చెతికెళ్ళిపోయారు? దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయాడు. ఎత్తుకొని పోయినప్పుడు
పడిన విత్తనాలు మొలవటానికి అవకాశం ఉందా? ఫలించటానికి అవకాశం ఉందా? ఆత్మీయ స్థితిలో మనం ఫలించకపోవటానికి కారణం అదే. వింటున్నాం, వెళ్ళిపోతున్నాము తప్ప వాటిని భద్రంగా కాపాడుకొని వాటిని మనము ఫలభరితంగా చేసుకోకపోతున్నాము కనుక విడిచిపెట్టి కొట్టుకొని పోవుటకు అవకాశం ఇచ్చాము గనుక దుష్టుడు సమూహముతో వచ్చి ఈ జీవధారలన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. కొట్టుకొని పోయింది వాక్యం. వాక్యం మన హృదయంలో లేనప్పుడు ప్రియులారా ఇంకా దేవుని కొరకేం బ్రతుకుతావు? దేవునిలో ఏం ఫలిస్తావు? దేవునిలో ఏం చక్కగా జీవిస్తావు? అందుకే విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు నీవు విశేషమైన జాగ్రత్త తీసుకో అన్నాడు. ఏ జాగ్రత్త అండి? మరి ఈరోజు నా జాగ్రత్త ఉందా? ఈ జ్ఞానపు మాటలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఈ జ్ఞానపు మాటలు ప్రియులారా ఎంత డబ్బిస్తే మనకు దొరుకుతుంది చెప్పండి? ఈరోజు మనకు కూర్చోబెట్టి ప్రియులారా ఎంత విలువైనటువంటి వాక్యమును దేవుడు మనకు అందిస్తున్నాడే. ఈ భాగ్యము ఎంతోమందికి లేదు కదా. ఈ భాగ్యము నీకే ఎందుకు ఇచ్చాడు అనంటే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఆయన ఎదుట నిలబడాలి. నువ్వు ఒక గొప్ప స్త్రీగా, నువ్వు ఒక గొప్ప పురుషునిగా, నువ్వు ఒక గొప్ప దేవుని బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారునిగా ఆయన ఎదుట నిలబడాలి. ఆయన చూసి ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, వీరి యందు నేను ఆనందిస్తున్నాను అని యేసుక్రీస్తును గురించి చెప్పినట్లుగా మన గురించి చెప్పాలి. చెబుతాడా మరి పరలోకపు తండ్రి మన గురించి? ఆలోచించేద్దాం ప్రియులారా. జాగ్రత్తగా కాపాడుకుందాం, జాగ్రత్తగా బ్రతుకుదాం. ఈ జ్ఞానము ఈరోజు నెట్టివేస్తే ఒక రోజున దొరకనటువంటి సమయం రాబోతుంది. ఆ రోజున మన పరిస్థితి ఎంతో దారుణంగా మారిపోతుంది. ఆలోచించేద్దాం. జ్ఞానము లేని వారిగా బ్రతకొద్దు. దేవుని జ్ఞానాన్ని అపహాస్యం చేసే వారిగా బ్రతకొద్దు. దేవుని జ్ఞానము విషయంలో బుద్ధిహీనులుగా బ్రతకొద్దు. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రియులర మోకరించి ప్రభు దగ్గర అడుగుదాం. మన హృదయంలో దేవుడు జీవధారలు పోసాడు ఇప్పటి వరకు. ఈ జీవధారలను కొట్టుకొని పోకుండా ఆనకట్ట వేసుకోవాలి. నువ్వు మనమందరము ఆనకట్ట వేసుకోవాలి, కొట్టుకొని పోకుండానట్లు. విశేషమైన జాగ్రత్త తీసుకోవాలి, విశేషమైన జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే నువ్వు ఫలించలేవు. వచ్చి వెళ్ళిపోవటమే జరుగుతుంది కానీ ఎన్ని రోజులైనా వాక్యము ఫలించటం లేదు కదా. ఎందుకు ఫలించటం లేదంటే కొట్టుకొని పోతున్నాయి. కారణం ఏంటి? విశేషమైన జాగ్రత్త తీసుకోలేదు నువ్వు. ప్రియులారా, ఇది నన్ను ఆలోచించేద్దాం. అవును ప్రభువా, ఆధ్యాత్మికమైన స్థితిలో నేను ఫలించలేకపోతున్నాను. ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ప్రభువా నేను అనేక సార్లు నాయన మందగిలిపోతున్నానయ్యా. అపహాసకునిగా మారిపోయాను, అజ్ఞానిగా మారిపోయాను, బుద్ధిహీనురాల్లాగా మారిపోయానయ్యా. తండ్రి, నీ వాక్యము నా హృదయంలో భద్రం చేసుకుంటే ఎంత గొప్ప మేలు జరుగుతుందో మీ వాక్యములో మేము విన్నాం. నీ గద్దింపుకు లోబడితే మేము ధన్యులమని లేఖనాలు చెబుతున్నాయి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు తన్ను ప్రేమించు వారిని గద్దిస్తాడు. ఆయన గద్దింపుకు లోబడితే, తిరిగి వారు మార్పు చెందితే, వాటిని జయించగలిగితే ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఎంత ప్రేమండి మన మీద ఆయనకి. ఆయనతో కూర్చునే యోగ్యత మనకు లేదు కానీ మారి ఆయన ప్రక్కన కూర్చోవాలని మన ఎడల ప్రేమ చూపిస్తున్నాడండి. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. జ్ఞానము లేని వారులారా, ఎంతకాలము మీరెన్నాళ్ళు జ్ఞానమును మీరు ఎదిరిస్తారు? అపహాసకులారా, బుద్ధిహీనులారా, ఎంతకాలము జ్ఞానము విషయములో అపహాస్యం చేసి ఆనందిస్తూ ఉంటారు? నా గద్దింపు విని తిరగండి, నా గద్దింపు విని తిరగండి, నా ఆత్మని మీ మీద కుమ్మరించెదను. ప్రియులారా, దేవుని ఆత్మ మనలో ఉంటే పరిశుద్ధంగా బ్రతుకుతాం. దేవుని ఆత్మ మనలో ఉంటే
ప్రియులారా, ఈ లోకములో ప్రియులారా అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళలేం. దేవుని ఆత్మ మనలో ఉంటే అపవిత్రంగా మనము బ్రతకటానికి ఇష్టపడం. దేవుని ఆత్మ లేదు కనుకనే అనేక సార్లు మనము దేవునికి దూరం అయిపోతున్నాం. పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నాం, మనలో కుమ్మరించిన ఆత్మను దుఃఖపెడుతున్నాం. దేవుని యొక్క సన్నిధానములో మనం ఎలా బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క మాటలను వ్యర్థముగా ఉచ్చరిస్తూ మన కొరకు నియమించబడిన దెబ్బలు తినటానికి సిద్ధపడుతున్నామేమో, తీర్పుల కొరకు సిద్ధపడుతున్నామేమో. అయ్యా వద్దు నాయనా, విలువైన నీ మాటలను విలువగా దాచుకుంటాను, దాచుకున్న స్థలాన్ని జాగ్రత్తగా కాపాడుకొని బ్రతుకుతానయ్యా, ఈ సన్నిధిలో జీవిస్తానని మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి ప్రియులారా. అందరూ కూడా